హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వీడియో వచ్చేసరికి కంప్లీట్గా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేయాలి డెలివరీ టైంకి అనేది షేర్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ, మదర్కి కావాల్సినవి, న్యూ బోర్న్కి కావాల్సినవి, ఆ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మనకు కావాల్సినవి ఏంటి అనేది షేర్ చేసేస్తున్నాను. సో ఇదంతా కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట. అంటే నేను తెలుసుకొని ఫస్ట్ నాకేం ఎసెన్షియలో ముఖ్యంగా ఏమి ఉండాలి అనేసి తెలుసుకొని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు కావాల్సింది, మన హాస్పిటల్ బ్యాగ్లో ఉండాల్సింది, హాస్పిటల్కి వెళ్తున్నాము అని రెడీగా ఉండాల్సింది హాస్పిటల్ రిపోర్ట్స్ అనమాట. మనం ఇప్పటివరకు చేయించుకున్న స్కానింగ్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే మెడికల్ ఈ 9 months మన బేబీ గ్రో ఎలా ఉంది, స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఒక ఫైల్లో ఇలా పెట్టేసుకుంటే, అండ్ దట్ టు ఫైల్లో విడిగా పెట్టేయద్దు పేపర్స్. ఇలా లాక్ చేసి ఉన్నట్టయితే ఎవరు పట్టుకున్నా సరే ఈజీగా క్యారీ చేయగలుగుతారు. సో పడిపోయినట్టు అలా పెట్టుకోకండి. సో ఈజీగా ఒక ఫైల్లో, అండ్ దీనికి కావాలంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి, ఆ జిప్లాక్ కవర్లో పెట్టేస్తే ఇంకా బెస్ట్. సో మెడికల్ రిపోర్ట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ రిపోర్ట్స్ అయితే ఫస్ట్ మదర్కి చెప్తాను, తర్వాత బేబీకి చెప్తాను. సో మదర్కి వచ్చేసరికి మెయిన్గా ఫీడింగ్ నైటీస్ ఉండాలి. నేనైతే ప్రస్తుతానికి ఒక 2 పట్టుకున్నాను. అవసరం అయితే మాకు హాస్పిటల్ దగ్గరే, కావాలి అంటే మమ్మీ వాళ్ళు ఎవరైనా తిరుగుతూ ఉంటారు కదా, అటు ఇటు తెస్తారు. సో ప్రజెంట్ అయితే ఒక 2 ఫీడింగ్ నైటీస్ పెడతాను. అండ్ మనకి వాళ్ళు ఇస్తారు, గౌన్ లాంటివి ఇస్తారు కదా హాస్పిటల్కి వెళ్ళిన డెలివరీ టైంలో. అదంతా ఆ తర్వాత మనం ఉండే డేస్ని బట్టి చూసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఇన్ని డేస్ ఉంటామని తెలిస్తే అన్ని డేస్కి కూడా తీసుకెళ్ళడం మంచిదే. సో నేనైతే ఒక 2 ఫీడింగ్ నైటీస్ పెట్టుకుంటున్నాను విత్ జిప్స్ ఉండేవి. ఎందుకంటే లాస్ట్ టైం నాకు ఐడియా లేక మమ్మీ వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేయలేదు. సో మామూలు నైటీసే తీసుకెళ్ళాను. సో అక్కడ కొంచెం ప్రాబ్లం అయిందనమాట ఫీడింగ్ టైంలోని అలా. సో అందుకు ఫస్ట్ నేను ఫీడింగ్ నైటీస్ పెట్టేసుకుంటాను అనమాట. సో 2. అండ్ ఫీడింగ్ నైటీస్తో పాటు మనం రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు బేబీని క్యారీ చేస్తూ వస్తాం కదా. సో లాస్ట్ టైం అయితే నేను చెప్పాను కదా, లాస్ట్ టైం నాకు అసలు ఏమీ ఐడియా లేదు. మామూలుగా నైటీస్తోనే స్కార్ఫ్ వేసుకొని వచ్చేసాను అనమాట, నైటీతోనే. ఇప్పుడు మాత్రం ఒక టాప్ పెట్టుకున్నాను, కంప్లీట్ లాంగ్ లెంత్ టాప్. ఇది ఫుల్ లెంత్. ఎందుకు అని అంటే మనకి యాంకిల్ లెంత్ అలవాటు ఉంటే ఓకే, మీకు ఫుల్ లెంత్ అయితే బెటర్ మామూలుగా అలవాటు లేని వాళ్ళకి. బికాజ్ మనకి లెగిన్స్ అవి వేసుకోవడానికి అవ్వదు. ఒకవేళ సీ సెక్షన్ అయితే లెగిన్స్ అది వేసుకోవడానికి అవ్వదు, నార్మల్ అయితే ఓకే కానీ. సో ఫుల్ లెంత్ ఉంటే బెటర్ అనమాట. సో ఒక ఫుల్ లెంత్ టాప్ పెట్టేసుకుంటున్నాను, సో హోమ్ కమింగ్ డే కోసం. అండ్ నెక్స్ట్ కొన్ని ఇన్నర్స్ అనమాట. ఇన్నర్స్ మాత్రం కంపల్సరీ. సో ఎందుకంటే ఇన్నర్స్తో పాటు ఉంటే మెటర్నిటీ ప్యాడ్స్ కూడా పెట్టేసుకుంటే బెస్ట్. బికాజ్ నేను మెటర్నిటీ ప్యాడ్స్ ఇప్పుడు ఏం క్యారీ చేయట్లేదు, నాకు హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేశారనమాట లాస్ట్ టైము. కానీ సో అందుకు ఇప్పుడు నేను అవి ఏం క్యారీ చేయట్లేదు, హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్కార్ఫ్. ఈ స్కార్ఫ్ ఏంటి అంటే, స్కార్ఫ్ అయినా పర్వాలేదు, స్కార్ఫ్ ఉంటే మంచిదే. అండ్ దీంతోపాటు ఫీడింగ్ కవర్ ఉంటే ఇంకా బెస్ట్. నేను ఫీడింగ్ కవర్ ప్రజెంట్ అయితే తీసుకోలేదు, అవసరం ఉంటే తీసుకుందామని ఇంకా ఆగిపోయాను అనమాట. సో ఫస్ట్ ఎందుకు అన్నీ కొనేయడం అని. సో ఫీడింగ్ కవర్ అయితే తీసుకోలేదు. స్కార్ఫ్ మేనేజబుల్ అయితే ఓకే, లాస్ట్ టైం అయింది కదా. సో ఈసారి ఇంకొంచెం అప్డేటెడ్గా ఉంటే ఇంటికి వచ్చాక తీసుకోవచ్చు. సో మనకు స్కార్ఫ్ సరిపోతుంది. సో ఒక స్కార్ఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, అండ్ ఫీడింగ్ కవర్ తీసుకుంటే నాకు డౌట్ ఉండిపోయింది, దానివల్ల నేను తీసుకోలేదు. మనం ఫీడింగ్ కవర్ వేసుకునేటప్పుడు బేబీ మన ఫీడింగ్ కవర్ లోపల ఉంటుంది. సో బ్రీత్ అందుతుందా లేదా, మనం ఊరికే చూసుకోగలమా లేదా బేబీని, సో అదన్నీ డౌట్ ఉంటుంది అనమాట. మామూలుగా ఓపెన్గా ఉంటే ఓకే, నోస్ అది బ్లాక్ అవ్వకూడదు ఆ టైంలో, చిన్న బేబీస్ కదా అప్పుడు. సో దాని గురించి ఇంకా రీడ్ చేసి తెలుసుకొని అప్పుడు తీసుకుందాంలే అనేసి నేను ఊరుకున్నాను. ఒకవేళ మీకు ఐడియా ఉంటే కనుక మీరు ఫీడింగ్ కవర్ కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టవల్ అనమాట. టవల్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఫేస్ వాష్ అది ఇది చేసుకున్నప్పుడు ఒక టవల్ నా కోసం ఇది. అండ్ మనతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పట్టుకోవాలన్నమాట. అంటే వాళ్ళు దగ్గరే కాబట్టి మేనేజ్ చేసుకుంటున్నారు మమ్మీ వాళ్ళు. సో అందుకు నేనైతే క్యారీ చేయట్లేదు. ఒకవేళ మీతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళకు టవల్, బ్లాంకెట్, పిల్లో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ క్యారీ చేయొచ్చు. మామూలుగా ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళకి హాస్పిటల్లోనే మోస్ట్లీ ప్రొవైడ్ చేస్తారు బ్లాంకెట్ కానీ, పిల్లో కానీ ఇవన్నీ. అయినా సరే నేను ఒక బ్లాంకెట్, ఇంకా ఒక ఎయిర్ పిల్లో, ఒకవేళ మనతో పాటు ఉన్న వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, ఎయిర్ పిల్లో ఒకటి ఉందన్నమాట. సో జస్ట్ బ్లో చేసుకొని పిల్లోలా యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైం మనతో స్టే చేసిన వాళ్ళకి హాస్పిటల్లో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇవైతే మదర్ కోసం నేను క్యారీ చేశాను. అండ్
ఇంకొకటి ఏంటి అంటే మఫ్లర్ ఏమంటారు, కట్టుకుంటారు కదా, సో అదొకటి నేను క్యారీ చేయాలి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెవులోకి మనకి కాటన్ అది అవసరం అవుతుంది. సో కాటన్ బాల్స్ ఇవి ఫేషియల్ కానీ తీసుకున్నాను, బట్ కాటన్ బాల్స్ మనం యూజ్ చేయొచ్చు. సో కాటన్ బాల్స్ కొన్ని పట్టేసుకుంటాం అనమాట. కాటన్ కూడా యూజ్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చెప్పులు హాస్పిటల్లో వేసుకొని ఉండాలి కదా. సో ఎవరైతే మదర్స్ ఉంటారో కంపల్సరీ చెప్పులు వేసుకోమంటారు. సో చెప్పల్స్ కూడా క్యారీ చేయడం మర్చిపోకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక పౌచ్ క్యారీ చేస్తున్నాను ఇలాంటిది. సో ఇందులో ఏంటి అంటే మామూలుగా కోమ్ కానీ, స్టిక్కర్ ప్యాకెట్ కానీ, బింది, సింధూరు, బ్రష్, టంగ్ క్లీనర్ ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట. సో మాయిశ్చరైజరు, ఫేస్ వాష్ అయితే చూడండి ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఫేస్ వాష్ మనకు కాకపోయినా మనతో ఉన్న వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ స్నానం అది ఉంటుందో లేదో నాకు తెలీదు, ఉండదు మోస్ట్లీ ఫేస్ వాష్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, చిన్నవి ఎసెన్షియల్ థింగ్స్ అనమాట. ఎక్కువ లేవు. ఒక రబ్బర్ బ్యాండ్, క్లచ్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను ఇందులో. సో అంతే, చాలా సింపుల్ థింగ్స్ అనమాట. అండ్ ఒక చిన్న మిర్రర్ అలాంటివన్నీ క్యారీ చేస్తున్నాను ఇందులో. సో అంతే, ఇందులో అయితే నాకు సంబంధించినవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ కూడా పట్టుకుంటాను, ఫోన్ ఛార్జర్ కూడా. సో ఇది కూడా కంపల్సరీ కదా, మనం చూడకపోయినా సరే మన కెమెరాలో రికార్డ్ చేయాలి కాబట్టి ఫోన్ అయితే పట్టుకుంటాను. సో నా దగ్గర ఉండదు, ఆఫ్కోర్స్ మా హస్బెండ్ ఆర్ మా డాడీ దగ్గర ఉంటుంది. అండ్ ఒక వాలెట్ ఇన్ ద సెన్స్ మనీ, కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ క్యాష్ అంతే, ఎక్కువ కాకపోయినా జస్ట్ ఉండాలి అన్నట్టు నా దగ్గర పెట్టుకుంటాను అనమాట. నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే కొంచెం అవసరమైతే యూజ్ అవుతుంది అంతే. హ్యాండ్ బ్యాగ్లోని ఛార్జరు, వాలెట్, మెడికల్ రిపోర్ట్స్ ఇలా కొన్ని ఎమర్జెన్సీ థింగ్స్ పెట్టుకుంటాను అంతే. నెక్స్ట్ హాస్పిటల్ కాబట్టి కంపల్సరీ మాస్క్ అండ్ శానిటైజర్ కూడా పెట్టుకుంటే బెస్ట్. చిన్నది, ఇప్పుడు అంత అవసరం లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ కావాల్సి వస్తే అని ఒక మాస్క్ శానిటైజర్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చూపించేవి మొత్తం బేబీ కోసం అనమాట. బేబీ కోసం మెయిన్గా అంటే మనకి ఎంత యూట్యూబ్లో చూసినా ఎంతమంది సజెస్ట్ చేసినా సరే మన ట్రెడిషన్స్ కూడా మనకు ఉంటాయి కదా, మన ఇంట్లో వాళ్ళు చెప్పినవి అవి ఉంటాయి కాబట్టి వాటితో పాటు నేను చెప్తున్నాను అనమాట నేనేం క్యారీ చేస్తున్నాను అనేసి. సో ఫస్ట్ హనీ, అంటే పుట్టిన తర్వాత వెంటనే హనీ నాకు ఇస్తారనమాట, లిక్ చేస్తారు. సో హనీ ఒకటి. అండ్ కోకోనట్ ఆయిల్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏది ఎప్పుడు తేవాలో అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. జస్ట్ నేను అన్నీ ప్యాక్ చేసి పెడతాను, అవసరమైన టైంలో వాళ్ళు తీసుకొస్తారు. లేకపోతే ముందు బేబీ పుట్టిన తర్వాత తీసుకొస్తారో, పుట్టక ముందే తీసుకెళ్తామో ఏమీ తెలియదు నాకు. సో వాళ్ళు చెప్పిందా, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది. సో ప్రజెంట్ ఏమేమి అవసరం అవుతాయి అనేది చెప్తున్నాను అనమాట. సో హనీ ఒకటి కంపల్సరీ. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా అడుగుతారంట, అంటే ఒక చిన్న సైజ్ బాటిల్ తీసుకున్నా, లాస్ట్ టైం కూడా అడిగారంట. సో ఒక చిన్న సైజ్ బాటిల్ అవసరమైతే పక్కన షాప్స్ ఉంటాయి తీసుకుంటారు. అండ్ బేబీ కోసం ఒక పౌడర్, లోషన్, ఇదంతా మా పెద్దవాళ్ళు ఇష్టం అనమాట. రాస్తారో రాయరో నాకు తెలియదు, బట్ నేనైతే క్యారీ చేస్తున్నాను ఇవి. ఒక లోషను ఇది. అండ్ సోప్ అదంతా అవసరం అవుతుందో లేదో నాకు ఐడియా లేదు, లాస్ట్ టైం నాకు గుర్తులేదు రిషి టైంలో స్నానం చేయించారో లేదో. ఒకవేళ అవసరం అయితే అప్పటికప్పుడు అది తెస్తారు, అదొకటి పక్కన పెట్టేశాను. అండ్ పుట్టిన వెంటనే మనకి కాటన్ శారీస్ అడుగుతారనమాట హాస్పిటల్లోని. సో ఒక టూ కాదు, ఇంకొకటి పట్టుకుంటాను. సో ఒక 3 కాటన్ శారీస్ పట్టుకుంటాను. ఇవి 2 ఉన్నాయి కానీ 3 కాటన్ శారీస్, లేకపోతే ఈ 2 కాటన్ శారీస్, ఇంకొకటి వైట్ కలర్ ఇలా పంచ క్లాత్స్ ఉంటాయి కదా మనకి. సో వైట్ కలర్ క్లాత్ అయితే బెస్ట్ అనమాట పుట్టిన వెంటనే. సో అదొకటి పట్టుకుంటా. సో అది నేను ఎందుకు చూపించట్లేదంటే రేపు శ్రీకాంత్ ఇక్కడికి వస్తున్నారనమాట, రేపు తీసుకొస్తారు అవన్నీ కూడా. సో నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, బట్ ఇప్పుడైతే ఈ 2 చూపిస్తున్నా. కాటన్ శారీస్ అయితే చాలా ఇంపార్టెంట్, అంటే ఆల్రెడీ యూస్ చేసినవి మంచిగా వాష్ చేసి నీట్గా పెట్టుకున్న కాటన్ క్లాత్స్ అనమాట ఇవన్నీ. అండ్ బేబీ స్వాడిల్ చేయడానికి ఒక స్వాడిల్, ఇది టవల్ లాంటిది. సో ఇది రిషి అప్పుడుదే, నేనేమి ఇవన్నీ కొత్తగా తీసుకోలేదు. కొత్తగా ఏం తీసుకున్నానో చూపిస్తాను అది కూడా. సో ఇది రిషి అప్పుడుదే ఉంచాను అనమాట. సో ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డ్రై షీట్. నేను రిషి టైంలో అంతేం యూస్ చేయలేదు. రిషి టైంలో ఏం యూస్ చేశాను అంటే మీ అందరికీ తెలుసో లేదో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందు తెలిసే ఉంటుంది, బట్ మోస్ట్లీ తెలియకపోవచ్చు. ఇవి నేను రిషి టైంలో యూస్ చేశాను అనమాట ఇవి. సో ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా తీసుకున్నాను ఇవి అయితే చాలా చాలా లైఫ్ సేవింగ్ అనమాట, మదర్స్కి ఎస్పెషల్లీ. డ్రై షీట్ కాకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే, సో ఇవన్నీ ప్లాస్టిక్ డైపర్ అనమాట, కంప్లీట్లీ సాఫ్ట్ స్మూత్గా ఉంటాయి.
సో చూడండి ఇలా ఉంటుందన్నమాట. బయట అంతా కూడా ప్లాస్టిక్, లోపల కూడా ప్లాస్టిక్ అనమాట. కంప్లీట్లీ సేఫ్ బేబీస్కి. సో ఇలా ఉంటుంది. సో ఇందులో ఏంటి అంటే మనం ఇదైనా మనం ఇలా దీని లోపల నుంచి ఇన్సర్ట్ చేసేయచ్చు. సో దీని లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసేయచ్చు అనమాట. ఇలా ఇన్సర్ట్ చేసేయచ్చు. లేదు అంటే మనకి కాటన్ శారీస్ ఉంటాయి కదా, అది ఆల్రెడీ పీస్ చేసి న్యూ బోర్న్ బేబీస్కి యూస్ చేస్తారు కదా, సో ఆ కాటన్ క్లాత్స్ కూడా ఇందులో పెట్టేయచ్చు. పెట్టేసి బేబీకి ఇలా మనం డైపర్ వేసినట్టే ఇలా క్లోజ్ చేసేస్తే పెట్టేసి లోపల మనకి వాళ్ళు వెట్ అది కిందికి రాదనమాట. అండ్ వెట్గా కూడా ఉండదు. మనం అప్పుడప్పుడు చెక్ చేస్తాం కాబట్టి జస్ట్ క్లోత్ చేంజ్ చేసేసుకోవడమే, కింది వరకు మనకి తడిచిపోదు. సో చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. లాస్ట్ టైం రిషి అప్పుడైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. అందుకే నేను వెంటనే, అప్పుడు దొరకలేదు ఆన్లైన్లోని, ఇప్పుడు దొరికాయి. వెంటనే నేను ఆర్డర్ చేసుకున్నాను, అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను 3 to 6 months, 6 to 9 months తీసేసుకున్నాను. కొంచెం పెద్ద సైజే కానీ పర్వాలేదు, చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇది మాత్రం మిస్ చేయొద్దు. మీరు ఎవరైనా న్యూ బోర్న్ బేబీని హ్యాండిల్ చేసినట్టయితే ఇవి చాలా బాగుంటాయి, బాగా యూజ్ అవుతాయి. సో ఈ 3 కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఎలాగో మనం అంటే డైరెక్ట్గా న్యూ బోర్న్ డైపర్స్ ఉంటాయి, అవి యూజ్ చేయలేని వాళ్ళు ఇవి క్లోత్ డైపర్సే యూజ్ చేస్తాను అంటే ఇందులో ఒక క్లాత్ పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు. సో దట్ బయటికి రాదనమాట వాటర్ అది. సో చాలా బాగున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్ ఒకటి. డ్రై షీట్ ఇది కూడా లవ్ ల్యాక్ నుంచి తీసుకున్నాను అనమాట. సో నేనైతే మీడియం సైజ్ తీసేసుకున్నాను. స్మాల్ ఉంది, లార్జ్ ఉంది. నేను మీడియం సైజ్ తీసుకున్నాను. లైట్ కలర్ కన్నా డార్క్ కలర్ బెటర్ అనిపించింది. లైట్ కలర్ తొందరగా పాడైపోతుంది పిల్లల దగ్గర. సో అందుకు డార్క్ కలర్, పర్పుల్ కలర్ తీసుకున్నాను అనమాట. సో బాయ్ అయినా గర్ల్ అయినా సరే పర్లేదు అనమాట. సో డ్రై షీట్ అంతా సాఫ్ట్గా ఉంది. అండ్ లోపల బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ప్లాస్టిక్ టైప్లో. సో ఇదే డ్రై షీట్ ఒకటి. అండ్ నెక్స్ట్ బేబీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు బేబీ బెడ్ అయితే ఉండాలి కదా. సో ఇది బేబీ బెడ్ ఒకటి క్యారీ చేస్తున్నాను. సో ఇదేంటి అంటే ఇది కూడా రిషి టైంలోదే, అది నేను ఉంచాను. అండ్ మొన్నే డ్రై వాష్ చేసి ఉంచాను అనమాట. ప్యాక్ చేసి ఉంచేసాను, డ్రై వాష్ చేయించేసాను. సో బేబీ బెడ్ ఒకటి క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ బేబీ క్లోత్స్ విషయానికి వస్తే, మెయిన్గా బేబీ క్లోత్స్ ఫస్ట్ ఓల్డ్వే వేస్తారు. రిషి టైంలో వేసినవి ఉన్నాయి. సో ఇలాంటివి అవి ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను. ఈ కొత్తవి ఏంటంటే వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉండేవి ఇవి ఒకసారి డెటాల్ వాటర్లో వేసి కొంచెం ఎండలో ఆరబెట్టేస్తే సరిపోతుంది. సో ఓల్డ్ క్లోత్స్ కూడా ఉన్నాయి, అవి క్యారీ చేస్తాను. ఇవి ఒక 2-3 పేర్స్ అంతే. ఇవి క్యారీ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సాక్స్, మిటన్స్, హ్యాండ్కి గ్లౌజ్, సాక్సెస్ కూడా. సో ఇవి ఆ టైంలో అంటే ఓల్డ్వి లేవు, సో న్యూవే తీసుకున్నాను. ఇవి ఒకసారి వాష్ చేసేసి ఉంచాలి. ఓల్డ్వి ఇది ఒకటి ఉంది పేరు. సో ఇది ఒకటి ఉందన్నమాట, వైట్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఊల్తో హ్యాండ్మేడ్ అనుకుంటా ఇది. సో నా ఫ్రెండ్ ఇచ్చింది. సో రిషి టైంలో ఇస్తే ఇప్పటి వరకు ఉంచాను అవి. సో ఇవి ఒకటి క్యారీ చేస్తాను. అండ్ ఇలా ఇవి వాష్ చేసి క్యారీ చేయాలి ఇప్పుడు. అండ్ న్యూ బోర్న్కి ఆల్రెడీ నేను ప్లాస్టిక్ డైపర్స్లో క్లోత్ అలా చెప్పాను కదా. సో అవి కాదు అని అనుకుంటే ఇవి ఒక 2 తీసుకున్నాను, ఒకవేళ అవసరం అవుతాయేమో అని. ఇది నార్మల్ క్లోత్ డైపరే, జస్ట్ ఇలా స్పాంజ్లా వస్తుంది. లంగోటాస్ ఉంటారు కదా, సో అవి. సో ఇలాంటివి ఒక 2 తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా ఒకసారి వాష్ చేసి పెట్టాలి. అండ్ ఇలాంటి కర్చీఫ్స్, సాఫ్ట్గా ఉండే కర్చీఫ్స్ కానీ, కర్చీఫ్సే అవసరం లేదు నాకు తెలిసి. మామూలుగా శారీ కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, అది ఇంకా బెటర్. అండ్ మ్యూస్లిన్ క్లాత్ ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు, కానీ అది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందంట బేబీ స్కిన్ మీద. సో అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ బేబీ క్యాప్స్ కూడా మనకి వెంటనే అవసరం అవుతాయి కాబట్టి బేబీ క్యాప్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇలా ఈ టైప్. సో బేబీ క్యాప్ ఏంటి అంటే వెనక సైడ్, ఈ బ్యాక్ సైడ్
కొంచెం స్టిచెస్ తక్కువ ఉండేది తీసుకోవాలి, అంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలా తీసుకోవాలన్నమాట. లేకపోతే ఇక్కడ వాళ్ళది స్కల్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఇలా ఏమంటారు, ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు అయిపోతుందనమాట. లాస్ట్ టైం రిషికి అదే అయింది, ప్రాబ్లమ్ అయింది. సో వెంటనే క్యాప్స్ అన్నీ చేంజ్ చేసేసాను వెంటనే. సో ఇది ఒక్కటే ఒక స్టిచ్ వస్తుందన్నమాట సింపుల్గా. సో ఇలా సింపుల్గా ఉండే క్యాప్స్ ఏంటంటే వాళ్ళకి ప్రెస్ అయినట్టు ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ బేబీ క్యాప్స్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వెట్ వైప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి బేబీకి క్లీన్ చేయడానికి అది చాలా సాఫ్ట్ అండ్ మైల్డ్గా ఉంటాయన్నమాట వెట్ వైప్స్, బేబీ వెట్ వైప్స్ ఇవి. సో ఇదొకటి ఒక బిగ్ ప్యాక్ తీసుకున్నాను అనమాట, బిగ్ సైజు. ఎప్పటికీ యూజ్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు న్యూబార్న్ బేబీ క్లోత్స్ కోసం న్యూవి కొత్తవి చూస్తున్నట్టయితే సెట్ లాగా మంచి బడ్జెట్లోని మీషోలోని మంచి క్వాలిటీతో నేను తీసుకున్నాను అనమాట. సో సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. సో ఇలా ఇది ఒక సెట్. అలానే ఇవి ఒకటి టీ షర్ట్ వస్తుంది, ఐ మీన్ జుబ్బా వస్తుంది, ఒకటి నాపీ వస్తుంది, గ్లౌజ్ వస్తాయి, సాక్స్ వస్తుంది అండ్ క్యాప్ వస్తుంది. మొత్తం టోటల్ 5 వస్తాయి ఒక సెట్లోని. 5 మొత్తం బేబీకి కావాల్సిన, న్యూబార్న్ కావాల్సినంతా వస్తుంది అనమాట ఈ సెట్లోని. సో క్లాత్ వైజ్, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇది నాకు 388 రూపీస్కి ఈ 3 పేర్స్ వచ్చాయి, ఐ మీన్ 3 వచ్చాయి, సెట్ ఆఫ్ 3 వచ్చాయి అనమాట. నెక్స్ట్ మనకు అవసరమయ్యేది వాటర్ బాటిల్. కొంచెం హాట్ వాటర్ కానీ మిల్క్ కానీ ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది. సో ఒకటి మిల్క్కి లేదంటే హాట్ వాటర్కి కానీ దానికి బాగా యూజ్ అవుతుంది ఇవి. సో ఇవి కూడా క్యారీ చేయాలి, వాటర్ బాటిల్స్. నెక్స్ట్ ఇంకొకటి హెడ్ పిల్లో ఒకటి వస్తుంది. హెడ్ పిల్లో కూడా ఉంటే మంచిదే. రిషి టైంలో ఉండాలి, అది ఎక్కడో పెట్టేసాను, ఇప్పుడు వీడియో చేసిన టైంకి దొరకలేదు అనమాట. హెడ్ క్యాప్ ఒకటి ఉంటే మంచిది. సో బేబీకి కరెక్ట్గా స్టడీగా ఉంటుంది అనమాట హెడ్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి వెంటనే ఆఫ్టర్ డెలివరీ వెంటనే కొంతమందికి ఫీడ్ చేయడానికి బ్రెస్ట్ మిల్క్ అనేది ఉండదు. సో ఆ టైంలో ఏంటంటే మామూలుగా ఫార్ములా మిల్క్ అంటారు కదా, సో అలాంటివి ఇస్తారు. ఆ టైంలో స్పూన్ కానీ గ్లాస్ కానీ చిన్న చిన్న గ్లాసెస్ కానీ పౌడర్ మిక్స్ చేయడానికి, లేదంటే ఉగ్గు గిన్నె అంటారు, ఉగ్గు గిన్నె కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటే మంచిదన్నమాట. అంటే వెంటనే ఇప్పుడు ఎలాగో హాట్ వాటర్ ఫ్లాస్క్ పట్టుకుంటాం కాబట్టి వెంటనే అందులో మిక్స్ చేసి పెట్టడానికి బాగుంటుంది, చిన్న చిన్న స్పూన్స్. సో అలాంటివి. అండ్ ఇంకొకటి తీసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇది కూడా నాకు అక్కడ హాస్పిటల్లోనే మెడికల్ షాప్ అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే కావాలంటే తీసుకుంటారు. న్యూబార్న్ డైపర్స్. న్యూబార్న్ వెంటనే డైపర్స్ వేసే పర్సన్ కాదు నేను, బట్ ఏమో తెలీదు అప్పటికి నేను యూస్ చేస్తాను లేదో. న్యూబార్న్ డైపర్స్ కూడా ఒక చిన్న ప్యాక్ ఉంచుకుంటే బెస్ట్ అనమాట. అది ప్యాంపస్లోనే అవైలబుల్ ఉందనుకుంటే తెలీదు. సో న్యూబార్న్ డైపర్స్ ఒకటి. ఒకవేళ డైపర్స్ వేసినట్టయితే ర్యాష్ క్రీమ్ కూడా పెట్టుకోండి, బికాజ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నేనైతే డైపర్స్ వెంటనే యూస్ చేయాలనుకోలేదు, ఐ డోంట్ నో, తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు వెళ్ళేటప్పుడే ఒక ఇలాంటి క్యారీ బ్యాగ్ కానీ లేదంటే న్యూస్ పేపర్స్ ఇలాంటివి క్యారీ చేయండి. బికాజ్ ఏదైనా సడన్గా కావాలన్నా, ఏమైనా తీసుకొని రావాలన్నా, టిఫిన్స్ కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కానీ, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు ఎక్స్ట్రా థింగ్స్ వేసుకోవాలన్నా సరే ఇలాంటి ఒక క్యారీ బ్యాగ్ కానీ వేసుకుంటే మంచిది. అండ్ న్యూస్ పేపర్స్ కూడా వేస్ట్ ఏదైనా పడేయడానికి కానీ అలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకుంటే బెస్ట్. వేస్ట్ క్లాత్ చెప్పాను కదా, న్యూస్ పేపర్, ఒక ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్ అలాంటివి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. టక్ మన యూజ్ అవుతాయి. అండ్ ఒక ప్లేట్ కూడా బౌన్ చేయడానికి, అలా ఏదైనా టిఫిన్ తినడానికి కానీ యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ నేనైతే క్యారీ చేస్తాను ఇవి. ఇంకేమైనా మర్చిపోతే నాకు కమెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ నేను పోస్ట్ చేసే, మీ డెలివరీ అయిపోతుంది నేను ఇది పోస్ట్ చేసేసరికి అనుకోండి అఫ్కోర్స్. బట్ ఇంకెవరైనా ఈ వీడియో కనుక చూసినట్టయితే వాళ్ళు కమెంట్స్ చదువుతారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఎస్, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.